నమస్కారం. క్యూకే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైజాగ్, తిరుపతి, అమరావతిని మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు, రాష్ట్రాభివృద్ధికి పట్టణాలే కేంద్ర బిందువని చంద్రబాబు ప్రకటన. వైజాగ్ ఐటీ హబ్, తిరుపతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ. మెగా సిటీల ప్రణాళికతో యువతకు ఉద్యోగాలు పెరుగుతాయని వ్యాఖ్య. హైదరాబాద్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్. భూ సమస్యల పరిష్కారానికి సైన్యం ప్రభుత్వ సమన్వయం. విపత్తుల వేళ పరస్పర సహకారం పెంచాలని సీఎం సూచన. రాష్ట్ర భద్రతపై పూర్తి కట్టుబాటుతో తెలంగాణ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య. కేసీఆర్ పాలనలోనే సంక్షేమం బాగుండేదన్న మాచాపూర్ వాసులు. పెన్షన్లు, రైతు బంధుపై గ్రామస్తుల ఆవేదన. కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని గ్రామ చావడిలో విమర్శలు. ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తారన్న హరీష్ రావు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులను పరిశీలించిన శ్రీధర్ రెడ్డి. జాతీయ రహదారుల మంజూరులో జగన్ పాత్ర కీలకమని వెల్లడి. ఎక్స్ప్రెస్ హైవేలను రద్దు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య. ఎన్హెచ్ 544Gపై గిన్నిస్ రికార్డు గర్వకారణమని వెల్లడి. బచావో సికింద్రాబాద్ శాంతి ర్యాలీకి తలసాని పిలుపు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. డీలిమిటేషన్ పేరుతో గుర్తింపు ఉందని జరిపే ప్రయత్నాలపై ఆగ్రహం. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని హితవు. వైజాగ్, తిరుపతి, అమరావతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో పట్టణాలే కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. వైజాగ్ ను ఐటీ, ఇండస్ట్రియల్ హబ్ గా, తిరుపతిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా, అమరావతిని పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దామని వివరించారు. మౌలిక వసతులు కల్పనకు భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. రహదారులు, రవాణా వ్యవస్థ, హౌసింగ్, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ఈ ప్రకటన రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజర్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, భారత సైన్యం మధ్య ఉన్న భూ సమస్యలు, పరిపాలనా అంశాలపై విస్తృతంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. విపత్తుల సమయంలో పరస్పర సహకారం మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర భద్రత, ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని తెలిపారు. ఈ సమావేశం 2 వ్యవస్థల మధ్య సంబంధాలను మరింత బలపరిచే దిశగా కీలకంగా నిలిచింది.
ఎన్టీవీ ఛానల్లో వాటా దక్కించుకునేందుకు రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఓ నాయకురాలికి ఎన్టీవీలో వాటా కావాలన్నదే ఈ పరిణామాల వెనుక కారణమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఉన్నట్లే తన పార్టీకి కూడా ఒక ఛానల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారానికి ఓ పార్టీ నేత మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. మీడియాను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించాలనే ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. మీడియా స్వతంత్రత దెబ్బతింటే ప్రజలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. నాకు మిత్రుడు చెప్పిండు, అన్న ఇట్లా జరిగిందన్న అంటే ఆ పంచాయతీ గదిగా తమ్మి గిది పంచాయతీ, ఇది వాటాల పంచాయతీ, ఇది స్టేట్ల పంచాయతీ. ఎన్టీవీలో ఒక మహిళకు వాటా కోసం అంటే టీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆమెకు కూడా ఒక న్యూస్ ఛానల్ కావాలట. ఆ న్యూస్ ఛానల్లో వాటా కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం అంతే. ఇదంతా నరేంద్ర చౌదరి గారిని బెదిరించి నరేంద్ర చౌదరి గారిని సంగతి ఏంది మరి ఆ వాటా ఇస్తావా లేదా ఈమెకు అనేటువంటి డీల్ జరుగుతూ ఉందన్నట్టు ఆ పనిలో ఉన్నది ఇప్పుడు అది వ్యవస్థ అంతా. ఇది ఒరిజినల్ కథ. సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో అల్లుడికి అరుదైన విందు ఏర్పాటు చేశారు. వందనపు మురళీకృష్ణ దంపతులు తమ అల్లుడు రాజమండ్రి వాసి శ్రీదత్త కోసం ఏకంగా 158 రకాల పిండి వంటలతో భోజనం సిద్ధం చేశారు. గోదావరి, గుంటూరు ప్రాంతాల సాంప్రదాయ రుచులను మేళవిస్తూ స్వీట్లు, హాట్లు, కూరలు ప్రత్యేకంగా వండారు. అల్లుడికి ఇచ్చే గౌరవానికి ఇది ప్రత్యేకగా నిలిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వినూత్న విందు సోషల్ మీడియాలో వైరల్ గా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. సాంప్రదాయ పండుగలకు, కుటుంబ బంధాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో ఈ వంతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడిలో మాజీ మంత్రి హరీష్ రావు గ్రామ పెద్దలతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆయన ఎదుట వెళ్లగక్కారు. పెన్షన్లు పెరగలేదని, కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు తగ్గిపోయిందని, రుణమాఫీ సగమే అమలైందన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఉండేదని, ఇప్పుడు విద్యుత్ కోతలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హరీష్ రావు గ్రామస్తుల మాటలు శ్రద్ధగా విని ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. కానీ మొత్తం అయితే మనది 5-6 రోజులే పోలేదు, కానీ పోతుంది ఏదో. కానీ ఇక తీరేదేమో అంటారు కదా, మొగ సొమ్ము పాడేది వాళ్ళది మంది పడుతుంది. మొగ సొమ్ము అన్ని ఈ భోజన సంగతి చెప్పు సార్. మూడు ఒక్కటి చెప్పినా ఈ నెలలో టెండర్ అవుతుంది, మీకు ఒక నెల లోపల పంచాలు చెప్పించా. ఒకటే నెల మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పంచాలు చెప్తా.
వాడు జర ఎవరికైతే ఉన్నాయే కోతలు పెడుతుంది వాడు కొట్టి అరిస్టేట్ కేసీఆర్ ఉండగా 65 ఏళ్ళకి తీసి 57 ఏళ్ళకి పింఛన్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తలేడు, వయసు మళ్ళిన వాళ్ళకి ఇస్తలేడు. అప్పుడు బీడీలకు కూడా చేసేటోళ్ళకి కూడా ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు ఈయన వచ్చిన 2 ఏళ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్ ఇస్తాడు. ఈ బస్ అయితే ఆడలకు ఫ్రీ అని మొగలకు డబ్బులు, భర్తకు ఫ్రీ మొగనికి 2 సికింద్రాబాద్ చరిత్రను అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలను సహించబోమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈ నెల 17న నిర్వహించనున్న బచావో సికింద్రా శాంతి ర్యాలీ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ గుర్తింపును కనుమరుగయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, ప్రజల సాంస్కృతిక, చారిత్రక హక్కుల ప్రశ్నగా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ర్యాలీలో పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అనేది భావోద్వేగాలతో ముడిపడ్డ ప్రాంతమని, దాని పేరును మార్చడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ర్యాలీని శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమని తెలిపారు. సికింద్రాబాద్ ప్రజలంటే అంత అమాయకంగా ఉన్నారా? ఆ విషయం మొన్న లీ ప్యాలెస్ లో జరిగినప్పుడు నేను గట్టిగా మాట్లాడితే బేగంపేటలో, అమీర్పేటలో నా మీద పోలీస్ కేసు పెట్టింది. మీరు ఇవాళ పేపర్లో చూసిండొచ్చు. అంటే నేను ముఖ్యమంత్రి గారిని వాళ్ళ గదిలో మాట్లాడినా. ఓకే, చట్టపరంగా, న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను, నాకేం అభ్యంతరం లేదు. నేను పోలీసులకు కూడా, డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్కు ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఒక మాట మాట్లాడితే నా మీద కేసులు పెడితే రేపటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడితే మీరు ఆ కేసు పెట్టలేదనుకో, మేమే అప్పుడు కమిషనరేట్, పోలీస్ స్టేషన్ ఆ రోజు కూడా మేము అక్కడికి వస్తాం, కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే న్యాయం, చట్టం అనేది అందరికీ సమానం. మనం ఒక్క మాట మాట్లాడితే ఈ 2 ఏళ్ళ ఎన్ని పూర్తి మాటలు మాట్లాడినో మనం చూడలేదా? సరే, సంతోషం, కేసు పెట్టిండ్రు. ఇక మీద కూడా మరి మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు కేసు పెట్టకపోతే అప్పుడు చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా ఎట్లా పోరాటం చేయాలో మాకు కూడా. కోనసీమలోని ఐలాండ్ పోలవరం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా 6 తరాల అపూర్వ కుటుంబ సమ్మేళనం జరిగింది. ఆయుర్వేద వైద్యులు ఆకొండి రామమూర్తి కుటుంబ ఆధ్వర్యంలో దేశ, విదేశాల నుంచి సుమారు 200 మంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 90 ఏళ్ల వృద్ధుల నుంచి 9 నెలల పసికందు వరకు అందరూ ఒకచోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. భోగి పళ్ళు, బొమ్మల కొలువు, సాంప్రదాయ ఆటలు, పాటలతో గ్రామం పండుగ వాతావరణంతో కలకలలాడింది. ఆకొండి, మధునా పంతుల, అల్లంరాజు వంశీల ఈ కలయిక తెలుగు కుటుంబ వ్యవస్థకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. మారుతున్న కాలంలో కూడా కుటుంబ బంధాల విలువలను ఈ సంఘటన గుర్తు చేస్తోందని గ్రామస్తులు తెలిపారు. సంక్రాంతి పండుగ అసలైన అర్థాన్ని ఈ కలయిక ప్రతిబింబించింది. కుటుంబం అనేది చెప్పడం కోసం ఈ యొక్క సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి మంచి సమ్మేళనంలో మా బంధువర్గం సుమారుగా 200 మంది చక్కగా ఈ సంక్రాంతిని మనలో ఉన్నటువంటి ఐకమత్యానికి, బంధు ప్రేమకి ఉండాలి, మమతానురాగాలు ఇలాగే ఉండాలని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా ఈ కార్యక్రమాన్ని 3వ తరం చెందినటువంటి పిల్లలు అత్యంత వైభవితంగా జరిపారు. వారందరూ ఈ కామేశ్వరి వీరికి ఇలవేలుపు. ఆ కామేశ్వరి దేవ కృపతో ఈ యొక్క సంతానం దినదిన అభివృద్ధి అందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. రెడీ అండి, ఇటు చూడండి.
నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతలు దొడ్డి గంగమ్మ నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం సీఎం తన తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ సమాధుల వద్ద కుటుంబంతో కలిసి నివాళులర్పించారు. ఇంటి ఆవరణలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విన్నవించుకున్నారు. వారి అర్జీలను స్వీకరించిన సీఎం పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం గ్రామంలో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా జిల్లాలో సంక్రాంతి ముసుగులో కోడి పందాలు, ప్యాకెట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో కోడి పందాల బరిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఈ గొడవలతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొంది. కోడి పందాల బరిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించింది. సంక్రాంతి సంబరాల ముసుగులో రాష్ట్రాన్ని క్యాసినోలా మార్చారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. శాంతి భద్రతలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ అంశం జిల్లాలో రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది. $180 మామూలుగా అయితే రేట్ ఎంత దాన్ని అమ్ముతున్నావుగా అయ్యో ఇప్పుడు నువ్వు తెచ్చుకుని అమ్ముకున్నావు విడిగా, అది వేరే వాళ్ళు అమ్ముతున్నావు నువ్వు. ఎవరిది ఆ సతీష్ దా ఏమి బేరం లేదు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న కైట్ ఫెస్టివల్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ ఆకృతులు, రంగుల్లో ఉన్న పతంగులు ఆకాశాన్ని నింపుతూ సందడి చేస్తున్నాయి. పిల్లలు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఫెస్టివల్ కు తరలివస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఆర్టిస్టులు ప్రత్యేక డిజైన్లతో ప్రదర్శనలిస్తున్నారు. పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేలా సంగీత కార్యక్రమాలు, ఆహార స్టాళ్లు ఏర్పాటు చేశారు.
భద్రత కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో ఈ కైట్ ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణగా నడుస్తోంది. నగరంలో పండుగ ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది విజయవంతంగా కొనసాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 544G పనులను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తీసుకురావడంలో మాజీ సీఎం జగన్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కేవలం 3 సంవత్సరాల్లో పుట్టపర్తి నియోజకవర్గానికి 6,000 కోట్ల రూపాయలతో NH 342, NH 716G, NH 544G రహదారులు మంజూరయ్యాయని తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం NH 716Gను రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. అనంతపురం నుంచి అమరావతి వరకు ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ హైవేను ఫైళ్లకే పరిమితం చేశారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 18,000 కోట్లతో 300 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందన్నారు. NH 544G పై గిన్నిస్ రికార్డు సాధించడం గర్వకారణమని తెలిపారు. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి రాజపాత్ ఇన్ఫ్రాకాన్ కంపెనీ యాజమాన్యానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి జగదీష్ కదం గారికి, అదేవిధంగా డైరెక్టర్ టెక్నికల్ అయినటువంటి శివనాథ్ గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి ప్రాజెక్టు ఇన్ఛార్జెస్కు, అదేవిధంగా స్టాఫ్కు, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నటువంటి స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్కు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం ఒక చారిత్రాత్మకమైన నియోజకవర్గం. ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పుట్టినటువంటి పుణ్యభూమిలో ఈరోజు రాజపాత్ ఇన్ఫ్రాకాన్ వాళ్ళు 26 కిలోమీటర్లు 3 లేన్ రోడ్డు, బాబు ఒక 5 నిమిషాలు మా నసన్న ప్లీజ్, 26 కిలోమీటర్లు 3 లేన్ రోడ్డు, అదేవిధంగా ఎనికి మళ్ళా 26 కిలోమీటర్లు అంటే 52 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే NH 544G. దీన్ని అంటే మొత్తంగా 156 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్డు, 156 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్డును ఈ నెల 5వ తారీఖున ప్రారంభించి 11వ తారీఖున దాదాపుగా 156 కిలోమీటర్ల సింగిల్ లైన్ రోడ్డును పూర్తి చేసినటువంటి రాజపాత్ ఇన్ఫ్రాకాన్ యాజమాన్యానికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి ఘనత. కడప ఆర్టీసీ బస్టాండ్లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ కలకలం రేపింది. 13వ నంబర్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న కడప పులివెందుల బస్సులోకి గాలివీడుకు చెందిన బాలరాజు ఎక్కాడు. బస్సు తానే నడుపుతానంటూ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టిఫిన్ కోసం ప్లాట్ఫామ్పై బస్సును పార్క్ చేసి వెళ్లిన డ్రైవర్ లేకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బాలరాజు కొద్దిసేపటి నుంచి బస్టాండ్ పరిసరాల్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ తిరుగుతున్నట్లు సిబ్బంది తెలిపారు. అప్రమత్తమైన ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది అతడిని బలవంతంగా డ్రైవర్ సీట్ నుంచి దింపారు. అనంతరం బస్టాండ్
బస్టాండ్ అవుట్పోస్ట్ పోలీసులకు అందించారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మంచి వయసులో ఉన్నాడు పిల్లగాడు. వానికి మెంటల్ టార్చర్ ఉండదేమో తెలియదు మనకు. పార్లర్ అయినా బయటికి అంటే ఎఫ్ఆర్ రాస్తాను నాకు పోయేదానికి ఎవరు నువ్వు నాకు అంటున్నాడు. మళ్ళీ పోలీసు హ్యాండ్ చేసినాక బస్సు స్టార్ట్ చేసినాడట. బస్సు స్టార్ట్ చేసి మరి పోలీసు వాళ్ళు హ్యాండ్ చేసినారు. పోలీసు వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్కే కొడతా అంటాడు, మెట్తో కొడతా అంటాడు. మళ్ళీ వాళ్ళు హ్యాండ్ చేశారు, మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ హ్యాండ్ చేశారు. జరిగింది ఇది. ప్రమాదం ఏమైనా జరిగింది? ఏం లేదు. నేను అక్కడ 7:45, 8 గంటలు నేను లోపల ఉన్నాను. మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చాను. 8 అంత లోపల పోలీస్ కానిస్టేబుల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మళ్ళీ పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాడు. నేను అప్పుడు నేను లేను, అక్కడ లోపల ఉన్నాను. 7:45, 8 ఆ మధ్య ప్రాంతంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నేను లోపల వెళ్ళిపోయాను, లేను. మళ్ళీ వస్తే కానిస్టేబుల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మళ్ళీ తీసుకుపోయినాడు లోపలికి. కానిస్టేబుల్గా మెట్తో కొడతా అంటున్నాడు. లోపల తీసుకుపోయినాడు, హ్యాండ్ ఓవర్ చేశాను పోలీసు తీసుకుపోయినాడు. పురాణా పూల్ గుడిపై జరిగిన దాడి ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ ఘటనను ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ పై విమర్శలు చేస్తూ పోస్టులు వైరల్ గా మారాయి. రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేడెక్కింది. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు భాషా మర్యాదలు పాటించాలని సూచిస్తున్నారు. దేవాలయాల భద్రత, మత సంవత్సరంపై కూడా ఈ ఘటన చర్చకు దారితీసింది. పోలీసులు పరిస్థితిని గమనిస్తూ సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో మరింత చర్చను రేపుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైజాగ్, తిరుపతి, అమరావతిని మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి పట్టణాలే కేంద్ర బిందువని చంద్రబాబు ప్రకటన. వైజాగ్ ఐటీ హబ్, తిరుపతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ. మెగా సిటీల ప్రణాళికతో యువతకు ఉద్యోగాలు పెరుగుతాయని వ్యాఖ్య. హైదరాబాద్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్. భూ సమస్యల పరిష్కారానికి సైన్యం, ప్రభుత్వ సమన్వయం. విపత్తుల వేళ పరస్పర సహకారం పెంచాలని సీఎం సూచన. రాష్ట్ర భద్రతపై పూర్తి కట్టుబాటుతో తెలంగాణ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య. కేసీఆర్ పాలనలోనే సంక్షేమం బాగుండేదన్న మాచాపూర్ వాసులు. పెన్షన్లు, రైతు బంధుపై గ్రామస్తుల ఆవేదన. కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని గ్రామ చావడిలో విమర్శలు. ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తారన్న హరీష్ రావు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులను పరిశీలించిన శ్రీధర్ రెడ్డి. జాతీయ రహదారుల మంజూరులో జగన్ పాత్ర కీలకమని వెల్లడి. ఎక్స్ప్రెస్ హైవేలను రద్దు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య. NH 544Gపై గిన్నిస్ రికార్డు గర్వకారణమని వెల్లడి. బచావో సికింద్రాబాద్ శాంతి ర్యాలీకి తలసాని పిలుపు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. డీలిమిటేషన్ పేరుతో గుర్తింపు ఉందని చెరిపే ప్రయత్నాలపై ఆగ్రహం. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని హితవు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.